ఏంద్రా ఏమో సాటుకు తీసుకొచ్చినావు, ఏం ముచ్చట్రా అంతగానో సాటుగా చెప్పేది? చెప్తాగే. అయితే అమ్మా, నువ్వు మొన్న అన్నావు కదానే బయట వాళ్ళని పెళ్లి చేసుకోండి ఎందుకు, మేడమరదలు ఉంది కదా దాన్నే పెళ్లి చేసుకో, వాళ్ళకు కూడా బాగా వస్తుంది కదా, అదంతా వరకు అంతా నా అవ్వగా సంపాదించిందే కదా అని. అవును, నేను కూడా బాగా ఆలోచించుకున్నానే. బయట వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎందుకు, నా మరదలు నేనే పెళ్లి చేసుకుంటా, నువ్వు ఎట్లా మాట్లాడి సిటీ. అదేదో మొన్న నేను అడిగినప్పుడే ఒప్పుకుంటే అయిపోవు కదరా, నేను దాన్ని కూడా ఒప్పించి మా అన్నతో మాట్లాడుతున్నావు. అబ్బా, అప్పుడు నేను ఆలోచించుకోలేదే, ఇప్పుడు ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నా కదా, సెట్ చేయలేవే జరా. నువ్వు అన్ని గిసొంటి పనులే చేస్తావు. నేను అడిగినప్పుడు ఏదొద్దు నాకని అంటివి, ఇప్పుడు మాట్లాడి సెట్ చేయ అంటే ఇప్పుడు అదేమంటుందో. సరే ఒక పని చెయ్యి, నువ్వు మొన్న స్వాతి నువ్వు ఇద్దరు కలిసి నా మీద ప్రాంక్ చేసారు కదా, అట్లనే దాని దగ్గరికి పోయి బావ నీతో మాట్లాడతారట అని నా దగ్గర పంపి, దాని తర్వాత నేనే మాట్లాడి సెట్ చేసుకుంటా. ఇదంతా నాతోడు కాదురా. అబ్బా ప్లీజ్ అమ్మా, ఎందుకు కల్లా చేస్తావు, ఒక్కసారి నా కోసం చేయరా అదే. అది ఇంటదో ఇనదో ఇప్పుడు నా మాట. దాన్ని నా దగ్గర పంపే, నేను మెల్లగా ఎట్లా సెట్ చేసుకుంటా, ఈయన తోటి చేసుకుంటా. సరేది ఏదో ఒకటి చేస్తా. చెప్పినప్పుడే వినొచ్చు కదా. అమ్మయ్యా, స్వాతిని మెల్లగా నా దగ్గర పంపిస్తే నేను మెల్లగా మాట్లాడి పెళ్లి ఒప్పిస్తా కదా, సెట్ ఇక.